చూస్తున్నారు కదా పాపం అక్కడ రోడ్డు సైడ్ బండి ఆపుకొని ఒక స్విగ్గీ అతను ఎలా అన్నం తింటున్నాడు పాపం రోడ్డు సైడ్ కూర్చొని. అలా ఉంటే వాళ్ళ కష్టాలు. వాళ్ళని చాలామంది సులభంగా చూస్తారు టైంకు రాలేదని చెప్పేసి. వాళ్ళ ప్రాణం అడ్డం పెట్టి కష్టపడుతూ ఉంటారు రోడ్ల మీద తిరుగుతూ. చూస్తున్నారు కదా పాపం ఎలాగా రోడ్డు సైడ్ తింటూ ఉన్నాడు. ఆమె కూడా చూస్తూ వెళ్తా ఉంది ఏం చేస్తున్నాడు ఇక్కడ. చాలా బాధ అండి ఇలాంటి వాళ్ళని చూస్తే మాత్రం. అవును చాలా చాలా అంటే చాలా బాగా చేస్తారు. చూడండి ఎలా అయితే రోడ్డు సైడ్ కూర్చుంటూ ఉన్నాడు. చూస్తున్నారు కదా మొత్తం దుమ్ము అంతా నిండుకుంటూ ఉంటుంది అక్కడ. ఇంత కష్టపడతారంటే వాళ్ళకు ఇంత కష్టపడతారు పాపం. సాయంత్రం కూడా కష్టపడతారు తప్ప వాళ్ళకి 700 రాదు. కానీ వాళ్ళని చాలామంది నీచంగా అయితే చూస్తారు. ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు వాళ్ళని. ఈ జొమాటో వాళ్ళని 5 నిమిషాలు లేట్ వచ్చాను ఏదో బేవకూపు ఎందుకు వస్తున్నారు లేటు అది ఇది కంప్లీట్ వాళ్ళ మీద చూస్తున్నారు కదా పాపం. అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ కూడా నేర్చుకోండి. చాలామంది చిన్నతనంగా చూస్తారు అలాంటి వాళ్ళందరినీ కూడా. అందుకోసం నేను వీడియో తీస్తూ ఉన్నా తెలియాలని చెప్పేసి. చాలామంది ఊర్లో నుంచి వస్తారు స్విగ్గీ జొమాటో చేస్తారు. చూడండి ఎలా పడితే వాళ్ళ కష్టాలు. ఇలా ఉంటాయి కష్టాలు హైదరాబాద్లో అనేది ఎక్కడైనా సరే ఇలాగే ఉంటాయి కష్టాలు. చిన్న చిన్న స్విగ్గీ జొమాటో ఊబర్ ఓలా అని చాలా ఉంటాయి యాప్లు. అవన్నీ చేసుకోవడానికి ఎక్కడి నుంచో వస్తారు. కానీ ఇక్కడ ఎలా ఉంటాయి కష్టాలు వాళ్ళకి తెలియదు కదా పాపం. చూడండి ఎన్నో అప్పులు చేసి హైదరాబాద్కి వస్తారు కట్టుకుందాం కష్టపడదామని. కానీ ఇక్కడ అనుకున్నంత ఈజీ అయితే ఏం కాదండి. చూస్తున్నారు కదా ఇలా కష్టపడుతున్నారు ఇక్కడ. డబ్బు వాల్యూ బాగా ఎవరికి తెలుసుంటే అలాంటి వాళ్ళకే తెలుసు. చూడండి పాపం నిజంగా చాలా బాధాకరం ఉండే అలాంటి వాళ్ళని చూస్తే మాత్రం. నిజంగా చాలా బాధ.